నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ప్రస్తుతం తెలంగాణ సమాజం అంతా ఒక నినాదాన్ని ముందుకు తీసుకొనొచ్చింది. అది ఏం నినాదం అంటే అందరికి తెలిసే ఉంటది. మార్వాడీస్ గో బ్యాక్. మార్వాడి కల్చర్ గో బ్యాక్ అనే నినాదం రోజుకింత పెరుగుతుంది. సో, ఇదే అంశానికి మనతో పాటు చర్చించడానికి కాంగ్రెస్ స్పోక్ పర్సన్ చెలిమెల లక్ష్మీకాంత్ సునీల్ అని ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ‌లోరైతే కరాఖండిగా ఖండిస్తున్నారు. బీజేపీ‌లోరైతే ఖచ్చితంగా వాళ్ళు మన హిందువులు అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ కాంగ్రెసోళ్ళు న్యూట్రల్‌గా ఉంటున్నారు. అసలు ఎందుకు ఈ విషయాన్ని సుదీర్ఘంగా మనం తనతో చర్చించబోతున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న బాగున్నారా అన్న? బాగున్నామది. ఇప్పుడు మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదానికి మీరు సపోర్టా, వ్యతిరేకమా? ముందుగా బీఆర్కే టీవీ ఛానల్ వాళ్ళకు నా నమస్కారాలు. బీఆర్కే ప్రేక్షకులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా తెలంగాణ అనేది ఒక ఆత్మాభిమానం. తెలంగాణ అంటే ఒక పౌరుషం. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళిద్దరూ తెలుగు మాట్లాడుకునే వాళ్ళే. అయినప్పటికీ కూడా కొన్ని వ్యవహారాలలో విభేదించినప్పుడు లేదా వారి పెత్తనం ఎక్కువైనప్పుడు కావచ్చు, పక్కోడి దోపిడి ఎక్కువ అయినప్పుడు కావచ్చు, ఇది కేవలం ఒక రాజకీయ నేత చేతులనో లేకపోతే ఒక వ్యవస్థ చేతులనో ఒక పార్టీ చేతులనో లేకుండా ప్రతి ఊరు గ్రామం ఒక జేఏసీగా ఏర్పడి 1200 మంది బిడ్డలు అమరులైపోతే కూడా తెలంగాణను సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ఇవాళ మన రాష్ట్ర రాజధానిగా ఉంది. అంటే ఇవాళ ప్రపంచం చూస్తుంటే కూడా రెండో రాజధాని తెలంగాణలో ఉంది, హైదరాబాద్ అన్నట్టుగా కనిపెడతా ఉంటుంది. అట్లాగే టోటల్గా ప్రపంచ దేశాలు హైదరాబాద్లో వచ్చిపోతూ ఉంటారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వారికి హైదరాబాద్తో అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే హైదరాబాద్ అనేది ఒక కన్నతల్లి. తెలంగాణ రాష్ట్రం కూడా ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుంటుంది. ప్రపంచ దేశాల నుంచి ఉన్నారు. అయితే ఇవాళ మార్వాడి హటావో తెలంగాణ బచావో అనే నినాదం ఎందుకు వచ్చింది అనేది మార్వాడీలు ఆలోచించుకోవాలి. ఇవాళ ఇంతకాలం నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో మార్వాడీల పాత్ర ఏందనేది మార్వాడీలు ఆలోచించుకోవాలి. కాయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళను ఒక కుటుంబ సభ్యునిగా, ఒక పాలివానిగా చూసిరు తప్ప ఈనాడు కూడా తెలంగాణ బిడ్డలకు వారి మీద పగలేవు. మొన్న ఏదైతే పాట్ మార్కెట్లో సాయి అనేట ఆయన్ను కులం పేరుతో దూషించి, అంటే ఒక అహంకారిగా మార్వాడి ఎవరైతే చేసుకోవడం జరిగిందో అప్పటి నుంచి ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అంటే ఎంత అహంకారం ఉంటే, వీళ్ళకి ఎంత ధనబలం ఉంటే, ఎంత మదబలం ఉంటే తెలంగాణ బిడ్డ మీకు చేయలేపుతారు. అది తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని కొట్టిర్రు, నన్ను కొట్టిర్రు, నా కొడుకుని కొట్టిర్రు, నా తమ్ముని కొట్టిర్రు, మా అన్నను కొట్టిర్రు, మా నాన్నను కొట్టిర్రు అనే ఫీలింగ్ తెలంగాణ ప్రజల్లో ఉవ్వెత్తున ఒకటేసారి ప్రారంభమైంది. అంతేకాకుండా ఇది పోతున్న క్రమంలో తెలంగాణలో ఉన్న కొంతమంది అంటే బడా వ్యాపారులు, ఇప్పుడు తెలంగాణలో బీద మార్వాడీలు ఉన్నారు, సంపన్న మార్వాడీలు ఉన్నారు. ఈ సంపన్న మార్వాడీలు మళ్ళా మీడియా ముందుకు వస్తూ వాళ్ళు కారు కూతలు కూస్తున్నారు వీళ్ళ మీద. నిన్నగాక మొన్న ఆయన మాట్లాడి 1000 రూపాయలు ఉండే తెలంగాణ వ్యక్తి తాగి పడుకుంటాడు, పని చాత కాదు అనే మాట మాట్లాడడం తెలంగాణ యావత్ సమాజాన్ని అవమానపరిచినట్టుగానే. దీనికి కొంతమంది రాజకీయ పార్టీలు కావచ్చు, కొంతమంది రాజకీయ నేతలు కావచ్చు అతీతంగా ఉన్నా కానీ మా మహేష్ కుమార్ గౌడ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే, ఏదైతే మార్వాడి వ్యవస్థలో ఆధిపత్య ధోరణి కావచ్చు, వ్యాపారంలో కూడా 2 నంబర్ దందాలు కావచ్చు, ఇవి జరిగితే వాటి మీద మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, ఏదన్నా తేడా జరిగితే తాట తీస్తాం